హలో గాయ్స్, ఈరోజు మనం వెక్టార్ క్యాలిక్యులస్ స్టార్ట్ చేద్దాం. వెక్టార్ క్యాలిక్యులస్ అసలు ఏ వెక్టార్ క్యాలిక్యులస్ దేని గురించి వెక్టార్ క్యాలిక్యులస్ అంటే ఈ వెక్టార్ క్యాలిక్యులస్ అనేది వెక్టార్ ఫీల్డ్స్ గురించి అన్నమాట. వెక్టార్ ఫీల్డ్స్ గురించి, అలానే వేవ్ ఫంక్షన్, వేవ్ అంటే ఏంటి, మోషన్ ఏంటి, ఫీల్డ్స్ ఏంటి అనే దాని గురించి చెప్తుంది అనమాట. అంటే ఇవన్నీ ఎట్లా వర్క్ అవుతాయి అని చెప్తుంది వెక్టార్ క్యాలిక్యులస్. సో వెక్టార్ క్యాలిక్యులస్లో మొత్తం 3 పార్ట్స్ అనమాట. ఒకటి డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, ఇంకొకటి ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, నెక్స్ట్ థియరమ్స్. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో ఏముంటాయి? డైవర్జెన్స్, కర్ల్, గ్రేడియంట్, ఇవన్నీ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్. ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లోకి లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, నెక్స్ట్ వాల్యూమ్ ఇంటిగ్రల్. థియరమ్స్లోకి గాస్ డైవర్జెన్స్ థియరం, నెక్స్ట్ స్టోక్స్ థియరం, నెక్స్ట్ గ్రీన్స్ థియరం. ఓకే, సో మనం వెక్టార్ క్యాలిక్యులస్ అనేది వెక్టార్ ఫీల్డ్స్ గురించి అని చెప్పుకున్నాం కదా. అసలు ఫీల్డ్ అంటే ఏంటి? ఫీల్డ్ అంటే ఏంటి? స్పేస్లో ఏ పాయింట్ దగ్గరైనా దానికి ఒక వాల్యూ ఉంటే దాన్ని ఫీల్డ్ అంటారు. అంటే ఫీల్డ్ అనేది ఏంటి? ఫీల్డ్ ఈజ్ ఏ క్వాంటిటీ హ్యాస్ value at every point in space or time. ఓకే, ఇది ఫీల్డ్ అంటే. సో ఈ ఫీల్డ్లో ఇన్ని 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫీల్డ్లో ఒకటి స్కేలార్ ఫీల్డ్, వెక్టార్ ఫీల్డ్. సో స్కేలార్ ఫీల్డ్ని స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అని కూడా అంటారు. ఆల్సో కాల్డ్ యాజ్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. ఓకే, స్కేలార్ ఫీల్డ్ అంటే ఏంటి? స్కేలార్ ఫీల్డ్ అంటే ఏదైనా పర్టికులర్ రీజియన్లో, ఇప్పుడు సపోజ్ ఇదొక రీజియన్ అనుకుంటే, ఈ రీజియన్లో ఏ పాయింట్ దగ్గరైనా మనకి వాల్యూ ఉంటే దాన్ని స్కేలార్ ఫీల్డ్ అంటారు. అదే వెక్టార్ ఫీల్డ్ అంటే ఏంటి? వెక్టార్ ఫీల్డ్ని 2 టైప్స్గా చెప్తారనమాట. ఎలా చెప్తారు? ఏదైనా పర్టికులర్ రీజియన్ యొక్క ప్రాపర్టీస్ని రిప్రజెంట్ చేస్తే దాన్ని వెక్టార్ ఫీల్డ్ అంటారు. లేదు అంటే ఇంకెలా చెప్తారు? పర్టికులర్ రీజియన్లో ఏ పాయింట్ దగ్గరైనా అది వెక్టార్ని రిప్రజెంట్ చేస్తే దాన్ని వెక్టార్ ఫీల్డ్ అంటారు. ఓకే, ఇది స్కేలార్ ఫీల్డ్, వెక్టార్ ఫీల్డ్ అంటే. నెక్స్ట్ ఇప్పుడు డిఫరెన్షియల్ క్యాలిక్యులస్తో స్టార్ట్ చేద్దాం. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్. సో డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో ఏమేమి ఉంటాయని చెప్పాం? గ్రేడియంట్,
డైవర్జెన్స్, కర్ల్. సో ఇది ఒకటి ఒకటి చెప్పుకునే ముందు ఫస్ట్ అసలు డెల్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. డెల్ ఆపరేటర్. అసలు ఆపరేటర్ అంటే ఏంటి? ఆపరేటర్ అనేది ఇట్ కన్వర్ట్స్ వన్ మ్యాథమెటికల్ ఎంటిటీ టు అదర్ అనమాట. అంటే ఒక మ్యాథమెటికల్ ఎంటిటీ నుంచి ఇంకొక మ్యాథమెటికల్ ఎంటిటీగా కన్వర్ట్ చేస్తే దాన్ని ఆపరేటర్ అంటారు. ఇట్ కన్వర్ట్స్ వన్ మ్యాథమెటికల్ ఎంటిటీ టు అదర్. ఓకే, సో డెల్ ఆపరేటర్ అంటే ఏంటి? డెల్ ఆపరేటర్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. డెల్ ఈక్వల్స్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ క్యాప్ ప్లస్ డో బై డో వై జే క్యాప్ డో బై డో జెడ్ కే క్యాప్. ఓకే, డెల్ ఆపరేటర్ని వెక్టార్ ఆపరేటర్ అని కూడా అంటారు. ఆల్సో కాల్డ్ యాజ్ వెక్టార్ ఆపరేటర్. అంటే డెల్ ఆపరేటర్ అనేది వెక్టార్ ఆపరేటర్ అని కాదు, కానీ ఇట్ యాక్ట్స్ లైక్ వెక్టార్ ఆపరేటర్ అనమాట. అంటే వెక్టార్ ఆపరేటర్లా యాక్ట్ చేసేది డెల్ ఆపరేటర్. ఓకే, అసలు ఈ డెల్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇప్పుడు డెల్ ఆపరేటర్ అనేది స్కేలార్ మీద యాక్ట్ చేస్తే ఏమవుతుంది, అదే డెల్ ఆపరేటర్ వెక్టార్ మీద యాక్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, డెల్ ఆపరేటర్ అనేది ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఆపరేట్ అవుతుంది అనమాట. ఆల్వేస్ ఆపరేట్స్ ఆన్ లెఫ్ట్ సైడ్. నెక్స్ట్, ఇది స్కేలార్ కాబట్టి మనకి వాల్యూ అనేది డెల్ ఆపరేటర్ స్కేలార్ మీద ఆపరేట్ అయినప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది, స్కేలార్ వాల్యూ వస్తుంది. ఓకే, అదే డెల్ ఆపరేటర్ వెక్టార్ మీద ఆపరేట్ అయినప్పుడు మళ్ళీ ఇదేంటి అంటే డెల్ ఆపరేటర్ వెక్టార్తో డాట్ ప్రోడక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, అదే డెల్ ఆపరేటర్ వెక్టార్తో క్రాస్ ప్రోడక్ట్ అయితే ఏమవుతుంది. ఓకే, డెల్ ఆపరేటర్ వెక్టార్ మీద డాట్ ప్రోడక్ట్ అయితే అదేమవుతుంది, డైవర్జెన్స్ అవుతుంది. డెల్ ఆపరేటర్ వెక్టార్తో క్రాస్ ప్రోడక్ట్ అయితే అదేమవుతుంది, కర్ల్ అవుతుంది. అదే డెల్ ఆపరేటర్ స్కేలార్ క్వాంటిటీ మీద ఆపరేట్ అయితే అది గ్రేడియంట్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ బేసిక్స్. నెక్స్ట్ వీడియోలో డెల్ ఆపరేటర్ గురించి కాకుండా గ్రేడియంట్, డైవర్జెన్స్, కర్ల్, ఇంకా కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.